సో హాయ్ గైస్, ఎలా ఉన్నారు? సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇది వచ్చేసి ఇంతకుముందు పెట్టిన తిరుపతి వ్లాగ్ కంటిన్యూషన్ అనమాట. సో ఇంతకుముందు మీరు మొత్తం ట్రైన్ జర్నీ చూసారు కదా, ఇది నేను రైల్వే స్టేషన్లో దిగినప్పుడుది. ఇక్కడ నేను స్టేషన్లో ఎంట్రన్స్లోనే వీళ్ళు ఇలా బొమ్మలు ఇవన్నీ పెట్టి అమ్ముతున్నారు. నాకు అది చాలా యూనిక్గా అనిపించింది. అంటే నేను వెళ్ళి చాలా సంవత్సరాలు అయిందిలే, కానీ ఏ టెంపుల్ రైల్వే స్టేషన్ లోపల అమ్మడం నేను చూడలేదు. సో తర్వాత ఇంకా మేము రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి తినేసి అక్కడ నేను మొత్తం ఈ జర్నీ అంతా లోకల్ సర్వీసెస్ అట్లనే జర్నీ చేశాను. సో అక్కడ మనకి బస్సెస్ ఉంటాయి పైన తిరుపతి వెళ్ళడానికి. సో నేను అది అక్కడ ఉన్న ఒక లోకల్ బస్ అయితే ఎక్కేసాను అనమాట. సో నాకు అక్కడికి వెళ్ళినప్పుడు క్లైమేట్ అసలు నేను అనుకున్నాను చాలా ఎండగా ఉంటుంది అనుకుని నేను ఎక్స్పెక్ట్ చేశాను. కానీ అసలు ఎండ లేదు, వర్షం లేదు, మబ్బు కూడా కాదు అది. అంటే లైక్ ఎండ లేదు, వర్షం లేదు, అంటే ఆ క్లైమేట్ అంత కూల్గా సాఫ్ట్గా బ్రీజీగా ఉందన్నమాట. అండ్ అక్కడ చూసారా కొండలు, లైక్ తిరుపతి అంటే మనకి ఇన్స్టాగ్రామ్ రీల్స్లో వాటిలో ఇట్లా వెంకటేశ్వర స్వామి షేప్ వేస్తారు కదా, ఆ కొండలు అనమాట అవి. సో తిరుపతిలో ఏం చేస్తారంటే మనం ఇట్లా బస్సెస్ ఎక్కినప్పుడు టికెట్ చెక్కింగ్ అనేది చేస్తారు. టికెట్ చెక్ చేస్తారు, ఒక్క పాయింట్ దగ్గరికి వెళ్ళేసరికి మనకి పర్సనల్ చెక్ కూడా, అంటే మనల్ని కూడా చెక్ చేస్తారు. ఎందుకంటే ఏమైనా తీసుకెళ్తున్నామా, ఎందుకంటే అక్కడ వాటర్ బాటిల్స్ అలౌడ్ కాదు, ప్లాస్టిక్ బాటిల్స్ ఏమీ అలౌడ్ కాదు. ఇక్కడ మీకు టోల్ దగ్గరే మిమ్మల్ని మీ దగ్గర ఉన్న వాటర్ బాటిల్స్ అన్నీ పడేస్తారనమాట. సో మాకు బస్ టికెట్ చెకింగ్ అయిపోయాక మేము కొంచెం పైకి వెళ్ళాక ఇక్కడ మాకు బస్ చెక్ చేస్తున్నారు అండ్ ప్యాసింజర్స్ని కూడా చెక్ చేస్తున్నారు. సో నేను అప్పుడు చెకింగ్కి దిగినప్పుడు తీసిన వీడియో అనమాట ఇది. అండ్ ఏంటంటే అక్కడ బ్యాగేజ్ చెకింగ్ కూడా ఉంటుంది ఎంట్రన్స్లోనే, కపిల తీర్థం అంటారు కదా ఎంట్రన్స్లో. సో అక్కడ మనకి చెకింగ్ అండ్ టోల్ గేట్ ఉంటుంది. తర్వాత ఇంకా ఫైనల్లీ కొండెక్కేసాము. వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుంది. మొత్తం చుట్టూరు చెట్లే, కానీ మేము వెళ్ళినప్పుడు వ్యూ అంతా కూడా కొంచెం మబ్బుగా అదొక టైప్ ఆఫ్ వైబ్లో వెళ్ళామన్నమాట. అదైతే చాలా బాగుంది, ఆ వ్యూ అయితే బాగా నచ్చింది మాకు. అండ్ మబ్బులు కూడా చాలా కిందకు ఉన్నాయి, కొన్ని దూరంగా కొండలు చూస్తాం కదా, అక్కడైతే మబ్బులు చాలా కిందకు ఉండే అన్నమాట. ఒక్కసారి చూడండి మీరు కూడా. సో మాకు ఇక్కడ నుంచి ఏంటంటే కొండ పైకి ఎక్కాలి కదా, సో సిటీ వ్యూ కూడా కనిపించింది. అంటే నేను అనుకున్నాను నడకదారి వాళ్ళకి బస్ వాళ్ళకి ఒకటే రూట్ అని. ఒక్కసారి ఈ వ్యూ చూడండి ఎంత బాగుందో. అండ్ చాలా బెండ్స్ ఉన్నాయి. నేను అంటే లైక్ ఒక హిల్ స్టేషన్కి వెళ్ళి చాలా రోజులు అయింది. సో ఆ రౌండ్ పిన్ బెండ్స్ నిజంగా ఆ బస్ డ్రైవర్స్కి నిజంగా అసలు వాళ్ళకి సెల్యూట్ చేయాలి. వాళ్ళు ఎంత సేఫ్గా సెక్యూర్గా తీసుకెళ్తారంటే మనం భయపడాల్సిన అవసరం లేదనిపించింది. అండ్ వ్యూ కూడా చాలా బాగుంది. నేను అనుకున్నట్టు నడకదారికి నార్మల్ వాళ్ళకి ఒకటే వే ఉంటుందని అనుకున్నాను, బట్ రెండు వేరంట. దిగడానికి ఒక వే ఉందంట, వెళ్ళడానికి ఒక వే ఉందంట బస్సెస్ వాళ్ళకి. సో మేము ఫైనలీ పైకి కొండ మీదకి వచ్చేసరికి ఇక్కడ చాలా క్వార్టర్స్, అంటే లైక్ అక్కడ ఉన్న వాళ్ళ హౌసెస్ ఇవన్నీ కూడా కనిపించాయి. అండ్ ప్రతి చోట షాపింగ్ ఉంది, ఫుడ్ అవైలబిలిటీ కూడా ఉంది. అంటే ఏంటి తిరుపతి కూడా తను ఏదోలా చెప్తుందని అనుకోకండి, నాకైతే ఎక్సైట్మెంట్ వచ్చింది. ఎందుకంటే నేను చాలా సంవత్సరాల తర్వాత వెళ్ళాను. అండ్ యూజువల్లీ మనకి తిరుపతి అంటే చిన్నప్పటి నుంచి ప్రతి ఫ్యామిలీలోని ట్రిప్ అంటే తిరుపతి, పులిహోర, దద్దోజనం, పెరుగన్నం, చపాతీలు ఇవన్నీ తీసుకుని ట్రైన్లో తినడం. తిరుపతి ఈజ్ లైక్ మోర్ దెన్ ట్రిప్ కన్నా నాకు ఒక ఫ్యామిలీ స్పెండింగ్ టైం అనమాట. నాకైతే పర్సనల్లీ నాకు చిన్నప్పుడు నిజంగా దాని వాల్యూ తెలియలేదు, కానీ పెద్దగా దాని వాల్యూ చాలా తెలిసి వచ్చింది. ట్రిప్ ఏంటి, టెంపుల్స్కి వెళ్దాం ఏంటి అనుకునేదాన్ని, కానీ అది ఒక ఫ్యామిలీ టైం, అందరికీ అన్నిసార్లు అది కుదరదు అనేది వాల్యూ అయితే నాకు నిజంగా తెలిసి వచ్చింది. అండ్ దిస్ టైం నేను నా ఫ్యామిలీని కూడా బాగా మిస్ అయ్యాను. ఎందుకంటే తిరుపతి ఎప్పుడు నాకైతే ఫ్యామిలీ అనే ఒక థాట్ ఉండే,
బట్ ఏంటంటే ఈసారి నేను ఫ్యామిలీతో వెళ్ళలేకపోయాను. బట్ నేను నా ఫ్యామిలీని బాగా మిస్ అయ్యా. బట్ స్టిల్ నేను వెళ్ళిన వాళ్ళు కూడా నా ఫ్యామిలీలానే కాబట్టి ఐ వాజ్ హ్యాపీ గోయింగ్ విత్ దెమ్. అండ్ ఇక్కడ మనకి ప్రతి చోట కూడా జీప్స్ అనేవి చాలా అవైలబుల్ ఉన్నాయండి. మనకి లోకల్ బస్సెస్ ఉన్నాయి, ఫ్రీ బస్సెస్ ఉన్నాయి, జీపులు కూడా ఉన్నాయి. ఫ్రీ బస్సెస్ నేను వెళ్ళినప్పుడైతే చాలా తక్కువగా అనిపించాయి. మాకు అసలు ఆప్షన్ కూడా లేదంటే ఖాళీలు కూడా లేవు. అండ్ లోకల్ బస్సెస్ అయితే ప్రతిదీ టెంపుల్ దగ్గరికి వెళ్ళదు. సో మేమేం చేసామంటే ఒక జీప్ తీసుకున్నాము. జీప్ తీసుకొని మేము ఇప్పుడు కళ్యాణకట్టకి వెళ్తున్నాం. ఇది ఆన్ ద వేలో క్వార్టర్స్ అండ్ కళ్యాణకట్టకి వెళ్ళే రూట్ అనమాట. మనకి ఎక్కడైతే ఇట్లా తలనీలాలు ఇస్తారో అక్కడికి వెళ్తున్నాం మేము. సో మేము డైరెక్ట్గా జీప్ తీసుకున్నాము. మాకు పర్ పర్సన్ 30 రూపీస్ ఎంతో తీసుకున్నాడు. బట్ అది వర్త్ అని చెప్పలేము, అలా అని చెప్పి వేస్ట్ అని కూడా చెప్పలేము. వెళ్ళొచ్చు, వీ క్యాన్ గో. అంటే మనం నడవలేని వాళ్ళు ఎవరైనా ఉంటే జీప్ తీసుకోవడం బెస్ట్. లేదు మనం నడిచేస్తాం అనుకుంటే మనం హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. సో ఈ వీడియో తర్వాత నుంచి మెయిన్ టెంపుల్ మొత్తం టెంపుల్ ఎలా ఉంది మొత్తం కవర్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ నా ఛానల్ని సపోర్ట్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.